కెరీర్ గైడెన్స్ కార్యక్రమం అనేది ప్రతి వ్యక్తిలో ఎన్నో ఆలోచనలు ఉండి ఉంటాయి. ఒక జంక్షన్ లాంటిది. అంటే 10వ తరగతి కానీ 12th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పూర్తయిన తర్వాత ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ జంక్షన్ టు ఎమర్జ్ ఇన్ టు ద న్యూ ఫ్యూచర్. ఆ జంక్షన్లో మనకు మన ప్రతి విద్యార్థికి తన ఆలోచన ప్రకారం ఒక టార్గెట్ కానీ ఒక గోల్ కానీ ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉండి ఉంటుంది. సో ఆ గోల్ రీచ్ కావడం కోసము మరి ఎన్ని మార్గాలు ఉన్నాయి, దాంట్లో తను ఎంచుకోబోయే మార్గం ఏమి ఉంటుంది, అది కూడా ఆ మార్గం అనేది తన శక్తియుక్తులకు, తన యొక్క క్వాలిఫికేషన్స్ కావచ్చు, తనలో ఉన్నటువంటి నైపుణ్యాలకు కావచ్చు, లేదా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు అంటే యాప్టిట్యూడ్స్ అంటాం. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే కొన్ని సామర్థ్యాలతో మనం ఉంటాం. మనలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు బయటకు వచ్చే సందర్భంలో ఏ మార్గాన్ని ఎంచుకుంటే మనం ముందుకెళ్తాం అనేది ఒక దారి చాటు. ఇట్స్ లైక్ ఏ కంపాస్, ఒక దిక్సూచి లాంటిది కెరీర్ గైడెన్స్ అనేది ప్రతి వ్యక్తి కూడా అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నత విద్య చదివిన వారు కూడా ఇంకా ఉన్నతంగా వెళ్ళడానికి కూడా కెరీర్ అనేది ఏ విధమైన నా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఒక అత్యున్నతమైన స్థానంలో వెళ్ళాలంటే అక్కడ కూడా ప్రతి చోట కూడా గైడెన్స్ అనేది ఇట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ పాత్, ఒక మార్గాన్ని సూచించేటువంటి మార్గసూచి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులకు వారు ఇంటర్మీడియట్కి వెళ్ళాలా, పాలిటెక్నిక్ వెళ్ళాలా, లేదా ఇంతకుముందు మన ఇంటర్మీడియట్ జేడీ గారు చెప్పినట్టు ఏ కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సు ఎంచుకుంటే నాకు ఏ లాభం జరుగుతుంది, అందులో వాళ్ళ యొక్క పేరెంటల్ యొక్క ఇంపాక్ట్ ఏముంటే, తల్లిదండ్రుల ఆలోచనలు ఏముంది, తన శక్తి ఏముంది, ఈ రెండింటిని తర్వాత ఉపాధ్యాయుల యొక్క సూచనల మేరకు ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశంలో కెరీర్ అని గైడెన్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ యాక్టివిటీ ఫర్ ఎవ్రీ చైల్డ్ టు గ్రో ఇన్ ఏ ఫ్యూచర్.